సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి వీడియోలోకి అడుగు పెడదాం. ఈరోజు ఇక వీడియోలో బాబా గారి సందేశం ఏమిటంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయకు. రేపు ఆదివారం నాడు నీ జీవితంలో ఒక మంచి శుభవార్త నువ్వు వినబోతున్నావు అని బాబా గారు అంటున్నారు. మనకు బాబా గారు దాని గురించి ఉద్దేశించి శుభవార్త తెలియజేయబోతున్నారు. ఆ శుభవార్త ఏంటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందామా? దానికన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, తొందరపడి నా మాట కాదనకుండా ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా ఆలకించమ్మా. ఎందుకంటే నీ మనసుకు ఎన్నో రోజుల నుంచి శుభవార్త లేక, మంచి రోజులు లేక అలసిపోయి ఉన్నానని అనుకుంటున్నావు కదా తల్లి. కాబట్టి ఈరోజు నేను నీకోసమని ఈ శుభవార్తను తీసుకొచ్చానమ్మా. చూడు, జాగ్రత్తగా విను. రేపటి రోజున నీ జీవితంలో అంటే చాలా మధురమైన వంటి క్షణాలు తయారవబోతున్నాయి. అలాగే రేపటి రోజున నువ్వు జీవితంలో కూడా మర్చిపోలేని విధంగా ఒక మంచి అనుభూతులు నీకు పంచబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు బాబా గారు ఏం చెప్తున్నారో తెలుసుకుని ఆనందంగా, సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దామా? చాలా రోజుల నుంచి నీ మనసుకు చాలా కష్టాలు ఉన్నాయని చెప్పి నాకు తెలుసు తల్లి. లేనిపోని ఆలోచనలతో చిందరమైనటువంటి, గందరగోళమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నావు. నా జీవితంలో ఎటువంటి మార్పు ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదు బాబా అని చెప్పి ప్రతిరోజు కూడా నన్ను ప్రార్థనలో లేక నాపై నిష్ఠలు అడుగుతున్నావని నాకు తెలుసు తల్లి. అయితే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, కష్టాల వలన నీ మనసు కొంచెం కష్టంగా అనిపించడం సహజమే. ఎవరికి కూడా ఎప్పుడు నోరు జారని ఒక్క మాట కూడా అడగనటువంటి నువ్వు ఇలా బాధపడుతున్నావంటే దాని వెనక ఒక పెద్ద కారణం, పెద్ద బాధే ఉందని నేను అర్థం చేసుకోగలను. నిన్ను అర్థం చేసుకోకపోతే మరి ఎవరిని అర్థం చేసుకుంటాను? నేను నీ తండ్రిని, నీ గురువుని, అలాగే అన్ని విధాలుగా నువ్వు నా బిడ్డవి. నేను ఏ విధమైనటువంటి ఆపదలో ఉన్నా, సమస్యలలో ఉన్నా నిన్ను వదిలిపెట్టను. ఎప్పుడు మాట ఇచ్చాను కదా తల్లి, నీ చేతిని మాత్రం విడిచిపెట్టేది లేదు. కాబట్టి నేను ఈ సందేశాన్ని నీకు వినిపించబోతున్నాను. శ్రద్ధగా ఆలకించు, అలాగే ఆచరించు. ఈ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు, పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. నేను ఒప్పుకుంటాను నీకు చాలా కష్టాలున్నాయని. గతాన్ని మర్చిపోలేక ఇలా బతికి ఉన్నాను అని బాబా అని అనిపిస్తుందా? కొన్ని సందర్భాల్లో నీ మనసు పూర్తిగా ధైర్యం కోల్పోయి ఏదో బతికి ఉన్నాను అంతే అన్నట్లుగా అయిపోయింది కదా తల్లి. అయితే నేను ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నువ్వు చేసుకున్నది కొన్ని చిన్న పొరపాట్ల వలన ఈ శిక్షలను అనుభవిస్తున్నావు.
గత జన్మలో తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల ఫలితాలుగా ఈ జన్మలో ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నావు అంతే. ఈ జన్మలో నువ్వు ఎవరినీ బాధ పెట్టలేదు, అధర్మ మార్గంలో కూడా నడవలేదు. మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయా అని అడుగుతున్నావు కదా తల్లి. మంచి వాళ్ళకి కష్టాలు తాత్కాలికమే, కానీ త్వరగా అదృష్టమైన జీవితం రాబోతుంది. నీకు కూడా అతి త్వరలోనే నువ్వు చూడని జీవితం రాబోతుంది. అది భగవంతుని అనుగ్రహం. కర్మఫలాలు అనేవి అందరూ అనుభవించాల్సిందే. అందుకే ఎక్కువగా బాధపడవద్దు. ఇది నాకే ఎందుకు వచ్చింది అని అనుకోవద్దు. నీకంటే ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. కాబట్టి నీకు లభించిన జీవితానికి సంతోషంగా జీవించు. నువ్వు ఎదురు చూసే గెలుపు నిన్ను పరిచయం చేసుకుంటావు. రేపటి రోజున ఒక మంచి శుభవార్త వినేలా చేస్తాను. ఆ శుభవార్త నీ ఆశను మళ్ళీ జీవింపజేస్తుంది. ఉద్యోగ అవకాశం కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, వ్యాపారంలో లాభం కావచ్చు. నువ్వు ఏదైతే అడిగావో దానిని అద్భుతం జరగబోయేలా నేను ఆశీర్వదించబోతున్నాను. నువ్వు ఆశ్చర్యపడబోతున్నావు. నాపై నమ్మకం ఉంచు. నీ గెలుపు తప్పకుండా అందిస్తాను తల్లి. ఇప్పుడు కన్నీరు తుడుచుకో. ఈరోజు నుండి ఆనందంగా జీవించడం మొదలుపెట్టు. సమస్యలు శాశ్వతం కాదు. నేను ఉన్నాను కదా నీకు తోడుగా. రేపు సరైన సమయం. నీ జీవితంలో మంచి మార్పు మొదలవుతుంది. నీ ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ వస్తుంది. నీ జీవితాన్ని నువ్వే మార్చుకునే అవకాశం ఇస్తాను. ఇతరులకు సహాయం చేయడానికి డబ్బు అవసరం లేదు. మంచి మనసు ఉంటే చాలు. ఆ మనసే నీకు రక్షణ. నువ్వు చేసిన సహాయం ఎప్పుడు వృధా కాదు. అది నీకు అండగా నిలుస్తుంది. నేను ఎప్పుడూ మర్చిపోను. నీ కోరికలను నెరవేరుస్తాను. ఇకనైనా మంచి కాలం రాబోతుందని నమ్మి నువ్వు అనుకున్నావు కదా తల్లి. నేను నెరవేరుస్తూనే ఉంటాను. ఇక సంతోషంగా జీవించు. ఈ సాయి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇక సెలవు తీసుకుంటాను. మరి విన్నారు కదండి. ఈ మాటలు కనుక మీ హృదయానికి తాకినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ తాకండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.